రాష్ట్ర చరిత్రలో గరిష్ట స్థాయి విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల రికార్డు స్థాయి డిమాండ్ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపింది విద్యుత్ శాఖ. దీనిపై హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ విద్యుత్ సంస్థలకు అభినందనలు తెలిపారు. ఇది తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైన పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నామన్నారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో తెలంగాణ వేగాన్ని స్పష్టం చేస్తుందని చెప్పారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో 19,000 నుంచి 20,000 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 18,139 మెగావాట్లతో చిన్న రాష్ట్రమైన తెలంగాణ పెద్ద రాష్ట్రాలకు సమానంగా నిలిచిందన్నారు. అదేవిధంగా పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్ను తెలంగాణ నమోదు చేసిందని తెలిపారు. అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు భట్టి. ఐటీ, ఔషధ తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి ఇందుకు ప్రధాన కారణమని వివరించారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందన్నారు భట్టి విక్రమార్క. 2023-24 ఏడాదిలో విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు ఉందని, 2024-25లో 17,162 మెగావాట్లు నమోదైందని చెప్పారు. ప్రస్తుతం 18,139 మెగావాట్లతో కొత్త గరిష్ట దశను చేరుకున్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ తెలంగాణ బలమని చెప్పారు.